ఏపీ ప్రజలకు ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతున్న వారికి సర్కార్ నుంచి ఓ సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అదేంటి అంటే ఇకపై ఎల్పిజి సిలిండర్ల నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటే పిఎన్జికి మారే అవకాశం. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తగ్గించడానికి ఇంకా సౌకర్యవంతమైన వినియోగం కోసం పిఎన్జి కనెక్షన్లు పెంచాలని అధికారులకు ఆదేశించారు. కానీ చాలా మంది లబ్ధిదారుల్లో ఒక సందేహం ఉంది. పిఎన్జికి మారితే దీపం పథకం ప్రయోజనం పోతుందా అని. దానికి సీఎం క్లారిటీ ఇచ్చారు. పిఎన్జికి మారినా దీపం పథకం కింద వచ్చే రాయితీ మీకే వస్తుంది. అవును, మీరు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నా కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు. అంటే ఇంకా సులభంగా గ్యాస్ వినియోగం, అలాగే రాయితీ కూడా అలాగే. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పిఎన్జి కనెక్షన్లు వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. వచ్చే 6 నెలల్లోనే 10 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాత్రమే కాదు, శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ విషయంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలని హామీ పొందారు. మొత్తానికి గ్యాస్ కోసం ఇంకా క్యూలు, బుకింగ్ టెన్షన్స్ తగ్గే అవకాశం. ఇంటి దగ్గరే సులభంగా గ్యాస్ వినియోగం, అదే సమయంలో ప్రభుత్వం రాయితీ కూడా. కాబట్టి దీపం లబ్ధిదారులు ఈ విషయంపై అవగాహన పెంచుకొని కొత్త అవకాశాన్ని వినియోగించుకోవాలి.